గుజరాత్ లో దారుణం జరిగింది. మహిసాగర్ నది గంభీర బ్రిడ్జిపై వంతెన కుప్పకూలిపోయింది. వాహనాలు వెళ్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. పలువురు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గుజరాత్ లో వంతెన కుప్పకూలిపోయింది. వాహనాలు వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో వాహనాలు పడిపోయాయి. మహిసాగర్ నదిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ వివరాలు అందిస్తారు. కృష్ణ, చంద్రిక, గుజరాత్ లోని వడోదరా జిల్లాలోని గంభీర్ వంతెనలో ఒక భాగం ఈ రోజు ఉదయం కూలిపోవడంతో 8 మంది మరణించారు. సుమారు 10 మంది వరకు కూడా గాయపడినట్లుగా స్థానిక అధికారులు చెప్తున్నారు. అయితే ఇది సెంట్రల్ గుజరాత్, మధ్య గుజరాత్ కి అదేవిధంగా సౌరాష్ట్రకి మధ్య కీలకమైనటువంటి లింక్ ఇది. ఈ పద్రా భుజ్పూర్ స్ట్రెచ్ లో ఈ సంఘటన జరిగింది. వంతెన కూలిపోయిన సమయంలో ఒక ట్రక్, ఒక వ్యాన్, ఒక కారు, ఈ 3 కూడా మహిసాగర్ నదిలో పడిపోయాయి. ఈ సమయంలోనే 10 మంది గాయపడ్డారు, 8 మంది మరణించినట్లుగా వడోదరా ఎస్పీ రూరల్ రోహన్ ఆనంద్ కూడా ఈ మరణాలను ధృవీకరించారు. ఆనంద్ ఎంపీ మితేష్ పటేల్ కూడా విలేకరులతో మాట్లాడుతూ 3 మృతదేహాలు ఇప్పటికీ వెలికి తీశారు. 4 సురక్షితంగా ఒడ్డుకి చేర్చారు. వాళ్ళను దగ్గరలో ఉండే హాస్పిటల్లో చేర్చి చికిత్స చేస్తున్నారు. రవాణా కార్యకలాపాలు పూర్తిగా అక్కడ బంద్ అయిపోయాయి. రక్షణ చర్యలను చేపట్టడం జరిగింది. వడోదర అదేవిధంగా ఆనంద్ జిల్లా అధికారులు వీటిని పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ గుజరాత్, సౌరాష్ట్ర మధ్య కీలకమైనటువంటి ఈ కనెక్షన్ పద్రా భుజ్పూర్ స్ట్రెచ్ లో ఈ సంఘటన జరిగింది. స్థానిక అధికారులు భారీ స్థాయిలో ఈ సహాయక చర్యలు కూడా చేపట్టారు. ప్రాథమిక నివేదికల ప్రకారం అయితే ఒక ట్రక్, ఒక వ్యాను, ఒక కారు, ఈ 3 కూడా కారు ఈ వంతెన దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ 3 కూడా నదిలో పడిపోయాయి. ఈ యొక్క వంతెన కూలిపోయిన సమయంలో కూలిపోయిన వెంటనే స్థానికులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎమర్జెన్సీ సేవలకు సమాచారం అందజేశారు. పోలీసు బృందాలు అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మిగతా సిఆర్డిఎఫ్ అన్ని కూడా రంగంలోకి దిగాయి. ఈ సంఘటన ఉదయం 7:30 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా అగ్నిమాపక దళ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క వంతెన కూలటానికి ప్రాథమిక కారణాలను కనుక చూస్తే ఇది 1995 లో నిర్మించినటువంటి వంతెన. ఇప్పటి వరకు కూడా మరమ్మతులకు చోటు చేసుకోలేదు, మరమ్మతులు జరగలేదు, మెయింటెనెన్స్ కూడా సరిగా చేయలేదు. 1985లో ఈ బ్రిడ్జిని నిర్మించారు. మరమ్మతులు కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ సరిగా చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టుగా అధికారులు అదేవిధంగా స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే ఇది బిజీ బ్రిడ్జి కావడంతో దీన్ని మరమ్మతుల కోసం కూడా ఈ లైన్ లో ఈ యొక్క ట్రాఫిక్ ని నిలిపివేయలేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ దీనిపైన విచారణకు ఆదేశించారు. సాంకేతిక నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడైతే వాహన రవాణా పూర్తిగా ఆగిపోయింది. ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. వేరే దారిలో మిగతా ఈ యొక్క వాహనాలను పంపించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. 8 మంది ఇప్పటి వరకు కూడా మరణించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా స్థానిక అగ్నిమాపక దళాలు, పోలీస్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడ రక్షణ చర్యల్లో సహాయక చర్యల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు కొంత ఎక్స్గ్రేస్ చేయాలని ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు అయితే ఈ యొక్క పెద్దన కుప్పగొలటానికి వేరే కుట్ర ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా ఇప్పుడు
విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే మెయింటెనెన్స్ లేని కారణంగా 1980 సంవత్సరం నాటి బ్రిడ్జి మరమ్మతులు మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్లనే ఇది కూలినట్లుగా కూడా ప్రాథమిక నిర్ధారణకైతే అధికారులు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.